నమశ్రీ యతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. వేదికను అలంకరించిన శ్రీ అరవిందరావు గారు, శ్రీ రవికుమార్ గారు, శ్రీ హనుమంతరావు గారు, శ్రీ ఉమామహేశ్వరరావు గారు, శ్రీ లక్ష్మణరావు గారు, శ్రీ తిరుపతిరావు గారు, సత్యవాణి గారు, అశోక్ గారు, ఇతర పెద్దలందరికీ నా నమస్కారాలు. సభలో ఆశీనులైనటువంటి మీరందరికి కూడా నా వినమ్ర నమస్సులు. మనకి భగవద్గీతలో కృష్ణ భగవానుడి ఎష్యూరెన్స్ ఉంది. భారతదేశంలో ధర్మం క్షీణించినప్పుడల్లా నేను అవతరించి మళ్ళీ ధర్మాన్ని పునరుద్ధరిస్తానని. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య. అంటే ధర్మం క్షీణించినప్పుడల్లా భగవంతుడు ఇక్కడ పుడతాడు, పుట్టి ధర్మాన్ని సముద్ధరిస్తాడు. అలా ధర్మాన్ని సముద్ధరించడానికి పుట్టినటువంటి వాళ్ళే రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామీజీ, శ్రీ శారదాదేవి. వివేకానంద స్వామీజీ రామకృష్ణ పరమహంసుల వారి శిష్యరికంలో ఉన్నప్పుడు ఆయనకి 16 మంది సన్యాస శిష్యులు ఉన్నారు. వివేకానంద స్వామీజీని ఆయన నరేన్ అనేవారు కదా, చిన్నప్పుడు నరేన్ ఆయన పేరు. కొన్ని రోజులు చూడలేకపోతే ఆయన రెస్ట్లెస్ అయిపోయేవారు. ఓ లొరేన్ ఇంకా రావట్లేదు, నా లొరేన్ రావట్లేదని అర్ధరాత్రి 2 గంటలకు లేచి పచారులు చేస్తూ ఉండేవారు. మిగతా శిష్యులందరికీ కూడా ఆశ్చర్యమయ్యేది, ఏంటి ఇంత అటాచ్మెంట్ ఏంటి, దా రాగం ఏంటి. మరి పరమహంస స్థితిని చేరుకున్నటువంటి వ్యక్తి ఆయన అర్ధరాత్రి 2 గంటలకు లేచి వరండాలో పచారులు చేస్తూ ఓ లొరేన్ ఎక్కడున్నావు, ఎందుకు రావట్లేదు నువ్వు అని ఆయన ఆక్రోశించేవారు. మిగతా శిష్యులందరికీ చాలా ఆశ్చర్యమయ్యేది. అదేవిధంగా ఆ రోజుల్లో కేశవ్ చంద్ర సేన్ చాలా గొప్ప వక్త అన్నమాట. కలకటా నగరంలో ఆయన అంటే మంచి పేరు ఉండేది, ఒక మహావక్తగా. వాళ్ళందరూ వచ్చి మిగతా శిష్యులందరూ కూడా ఆయన వాగ్ధాటిని, ఆయన ప్రసంగ సరళని వాటిని పొగుడుతూ ఉండేవారు. పొగుడుతున్నప్పుడు ఒకసారి రామకృష్ణ పరమహంసల వారు ఉన్నారు. కేశవ్ చంద్రసేన్ 16 దళాల కమలం అయితే నరేన్ 1000 దళాల కమలం అనేవాడు. ఇది 1000 పెటెడ్ లోటస్. వివేకానందుడి ముందు, నరేన్ ముందు అప్పుడు అంటే ఆయనకి తెలియదు ఆయన ఏంటో. మీరు ఎందుకు అలా పొగుడుతారు నా గురించి. వివేకానందుడు కూడా తాను అంత గొప్పవాడని నేను అనుకోలేదు ఆయన అప్పుడు. నాకు తెలిసి నరేన్, నువ్వేంటో ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టడానికి పుట్టావు, నువ్వు నారాయణుడి అంశవి, నారాయణుడి స్వరూపాన్ని అనేవారు. అప్పుడు ఒకసారి వివేకానంద స్వామీజీ, మరీ అంత అటాచ్మెంట్ పెట్టుకోకుండా నా మీద, ప్రమాదం మీకు. ఎందుకంటే భాగవతంలో జడభరతుడు స్టోరీ చదివే ఉంటారు. ఒక జింక మీద అభిమానాన్ని పెంచుకున్న తర్వాత జింకగా పుట్టాడు, మీకు కూడా అలాంటి ప్రమాదం ఉందేమో అని అంటే, వెంకటనే రామకృష్ణ పరమహంసుల వారు ఆయనకి ఏం సమస్య వచ్చినా కూడా జగన్మాతకి నివేదించుకునేవాళ్ళు. వెంటనే ఆ దేవాలయానికి పరిగెత్తి, అమ్మా నా నరేన్ ఇట్లా అంటున్నాడు, నిజమా, నేను ఆయన అటాచ్మెంట్ పెంచుకున్నాను, రాగాన్ని పెంచుకున్నానా అంటే వెంటనే జగన్మాత చెప్తుంది. వచ్చిన తర్వాత వెనక్కి వస్తాడు. వచ్చిన తర్వాత, రాస్కల్, ఐ సీ నారాయణ ఇన్ యూ, అందుకని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తారనమాట. చెప్పిన తర్వాత వివేకానంద స్వామీజీకి ఆయన తర్వాత క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మంచంలో ఉన్న తర్వాత ఒకరోజు వివేకానంద స్వామి వైపు చూసి తన శక్తిని ఆయనలో ప్రవేశింపజేస్తారు. చేసిన తర్వాత కళ్ళెమ్మడి నీళ్లు పెట్టుకుంటారు, ఏడుస్తూ ఉంటారు. అర్థం కాలేదు మిగతా శిష్యులు. వివేకానంద స్వామి అడుగుతారు, ఎందుకంటే ఆయన వెంటనే అంటారు, టుడే ఐ హ్యావ్ బికమ్ ఏ ఫకీర్, నేను ఫకీర్ని అయిపోయాను. ఎందుకంటే నా శక్తిని అంతా ఇంకా శరీరాన్ని త్యజించడానికి సిద్ధపడి తన శక్తిని అంతా వివేకానందలో ప్రవేశపెట్టారు. కాబట్టి వివేకానంద స్వామీజీ ఎవరంటే రామకృష్ణ పరమహంసుల వారు ఇంకో రూపం అంతే. రామకృష్ణ పరమహంసుల వారు ఎవరు, జగన్మాత ప్రతిరూపం. వివేకానంద స్వామీజీ గారు ఒకసారి అంటారు సందర్భంలో, ఎవరైతే రామకృష్ణ పరమహంసుల వారు మా గురుదేవులు కాళీ అంటూ ఉండేవారో ఆమె ఈ శరీరంలో ప్రవేశించింది, నాకు రెస్ట్ ఇవ్వట్లేదన్నారు. ఆమె బోర్న్ నొమాడ్, పుట్టుకతోనే నేను ఇలా తిరుగుబోతవాల్సి వచ్చింది, నాకు రెస్ట్ లేదు, ఇంకా హిమాలయాస్కి వెళ్ళి ధ్యానం చేసుకోవాలని ఆయన కోరిక ఉండేది, కానీ ఆ కోరిక తీరలేదు. చికాగో వెళ్ళకముందు భారత పర్యటనలో ఉన్నప్పుడు కూడా చెప్తారు, ఆ సమావేశం ఈ శరీరం కోసం ఏర్పాటు చేయబడుతుంది అంటారు ఒకసారి. ఆ సమావేశం ఈ శరీరం కోసం ఏర్పాటు చేయబడుతుందని వివేకానంద స్వామీజీ. ఎందుకంటే ప్రపంచం బతకాలంటే భారతదేశం బ్రతకాలి. భారతదేశం యొక్క ఆయువు పట్టు ఏంటి, ధర్మం, ఆధ్యాత్మికత. ధర్మం, ఆధ్యాత్మికత. స్వామీజీ అక్కడ ఉపన్యాసాలు ఇచ్చేప్పుడు విశేషించి చెప్తాడు,
కొన్ని శతాబ్దాలు 5,000 సంవత్సరాల క్రితం ఈ నాగరికతలో కొన్ని శతాబ్దాల పాటు ఋషులు మునులు తపస్సు చేసి ఆధ్యాత్మిక సత్యాలని, మహోన్నతమైనటువంటి ధర్మ రహస్యాన్ని కనుక్కున్నారు. ఇలాంటి పరిశోధన అంటే అంతర్గత ఇన్నర్ మ్యాన్ గురించి, యు ఆర్ స్టడీయింగ్ ద ఎక్స్టర్నల్ వరల్డ్, ఫైన్, బాహ్య ప్రపంచాన్ని చదువుతున్నారు మీరు. బాహ్య ప్రపంచం కన్నా గొప్పది ఇంటర్నల్ వరల్డ్. మా వాళ్ళు ముందు బాహ్య ప్రపంచాన్ని చదివారు, చూశారు. బాహ్య ప్రపంచాన్ని దేనితో చదువుతాం? మనసుతో చదువుతాం. మనకి మనసు తెలుసా? మనసును అర్థం చేసుకున్నామా? మనసుకు మూలం ఏంటో తెలుసా? అది తెలియదు ఎవరికి. ఇప్పుడు మహామేధావులైనటువంటి శాస్త్రజ్ఞులను అడగండి, మీ మనసు గురించి మీరు తెలుసుకున్నారా? మీ మనసును నిగ్రహించారా? మీ ఆలోచనలు, మీ సంకల్పం కంట్రోల్లో ఉన్నాయా అని అడగండి. దే ఆర్ హెల్ప్లెస్. మనం ఇంత అభివృద్ధి చెందాం అనుకుంటున్న ప్రపంచంలో మన ఆలోచనలు మన నిగ్రహంలో ఉన్నాయా? మన సంకల్పం కింద మన ఆలోచనలు ఉన్నాయా? లేవు. ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి, మన ప్రమేయం లేకుండానే వస్తున్నాయి. ప్రమేయం లేకుండా ఆలోచనలు ఎందుకు రావాలి? నేను నిగ్రహించలేనా? నా సంకల్పం కింద ఈ ఆలోచనలు ఎందుకు ఉంచుకోలేను నేను అని వాళ్ళు వెనక్కి తిరిగినప్పుడు ఈ అంతః ప్రపంచమైనటువంటిది బాహ్య ప్రపంచం కన్నా చాలా గొప్పది, మోర్ ప్రొఫౌండ్, మోర్ మిస్టీరియస్ అని అనుకొని వాళ్ళు అంతఃచక్షువులు ఏర్పరచుకున్నారు. ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్, అమృతత్వాన్ని గ్రహించడానికి అంతఃచక్షుని ఏర్పరచుకున్నారు. వాళ్ళు చేసినటువంటి పరిశోధన మీ పరిశోధన కన్నా చాలా గొప్పది. మీకు ఇంకా పరిశోధన మొదలే అవ్వలేదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటారు, టైమ్ అండ్ స్పేస్ ఆర్ రిలేటివ్, దే డిపెండ్ ఆన్ ద అబ్జర్వర్ అంటారు. హూ ఈజ్ ద అబ్జర్వర్? ఐఎమ్ ద అబ్జర్వర్. హూ యామ్ ఐ? నో ఆన్సర్. హూ యామ్ ఐ? ఆ ప్రశ్న ఎక్కడన్నా వేసుకున్నారు? ప్రపంచ నాగరికతను మొత్తం చూడండి. నేను ఎవరినన్నా ప్రశ్న వేసుకున్నారా? ఒక భారతదేశంలోనే ఆ ప్రశ్న వేసుకున్నారు. ప్రశ్న వేసుకుని సమాధానం కనుక్కున్నారు. సమాధానం కనుక్కోవడం అంత తేలిక కాదు. ప్రశ్న వేసుకోవడం ఎంత కష్టమో ప్రశ్న వేసుకున్న తర్వాత ఆ సమాధానాన్ని కనుక్కోవడం. ఎందుకంటే లోపల ఇంటర్నల్ వరల్డ్ చాలా మిస్టీరియస్ కాబట్టి, ఇంకా ప్రొఫౌండ్ కాబట్టి, కోరికలన్నింటినీ త్యజించిన తర్వాతనే మనకి ఆ రహస్యం అర్థమవుతుంది. అలా అర్థం చేసుకున్న తర్వాత అమృతస్య పుత్రాహ, మీరంతా అమృతత్వ పుత్రులు. ఇమ్మోర్టాలిటీ ఈజ్ యువర్ నేచర్. బై బర్త్ యు ఆర్ ఇమ్మోర్టల్, యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. వై వీప్ ఓ చిల్డ్రన్ అని చెప్పి మన మునులు ఋషులు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశాన్ని మనం విస్మరించడం వల్లే మనం దిగజారిపోయాను. స్వామీజీ గ్రహించి ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ నేషన్, ద బెడ్ రాక్, ద బ్యాక్ బోన్, ద నేషనల్ ఎడిఫిస్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ, దాన్ని మర్చిపోకండి అంటారు. మళ్ళీ మళ్ళీ చెప్తారు ఆయన లెక్చర్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మరాలో. The bedrock on which this national edifice has been built is spirituality. Don't undermine that. Once that is undermined, the nation will become an extinct race within 3 generations. ఆ స్పిరిచువాలిటీ వదిలిపెట్టి పూర్తిగా ప్రాపంచిక దేశాల భోగల ఆలసందకత తీసుకున్నారా, 3 తరాల్లో జాతి అంతరించమైపోతుంది. కాబట్టి బీ ఆన్ యువర్ గాడ్ అని చెప్తూ మళ్ళీ స్వామీజీ చెప్తారు. అది కాదు, అలా జరగబోవట్లేదు. ఎందుకంటే గంగానదిని ఏ విధంగా అయితే వెనక్కి ప్రవహింపజేయలేమో, భారతదేశం ప్రతి దేశానికి, ప్రపంచంలో ప్రతి జాతికి భగవంతుడు ఒక మిషన్ ఇచ్చాడు, ఒక ఆదర్శాన్ని ఇచ్చాడు. మన ఆదర్శం అది. దట్ ఈస్ మై లైఫ్ బ్లడ్. యూ కెనాట్ రిమూవ్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ ద నేషన్ అండ్ యెట్ మేక్ ద నేషన్ లివ్. కాబట్టి అది అసంభవము. ఈజ్ ఎ స్పిరిచువల్ రేస్ అని ఇప్పుడు మనకి ఎన్నో మూమెంట్స్ వస్తున్నాయి చూడండి. ఇప్పుడు వివేకానంద స్వామి సాహిత్యం ఎట్లా వెళుతుందంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది. మన బుక్ ఫేర్లో కూడా మేము పుస్తకాల షాప్ పెడితే మిగతా పుస్తకాల షాపులు అంతా ఖాళీగా ఉన్నాయి. మా బుక్ స్టాల్లోనే విపరీతమైనటువంటి సేల్ అయింది మిగతా వాళ్ళ అన్నింటికన్నా. సో మచ్ సో దాట్ ఐఎమ్ వెరీ సాడ్ టు సే దే ఫెల్ట్ జెలస్ ఆఫ్ అస్, అదర్ పబ్లిషర్స్. మిగతా పబ్లికేషన్స్ ఏవి వెళ్ళట్లేదు. ఎందుకంటే దిస్ మ్యాన్ ఆఫ్ ట్రూత్, మ్యాన్ ఆఫ్ ట్రూత్ సత్యాన్ని అన్వేషిస్తాం. ఇప్పుడు వస్తుంది మళ్ళీ యువతలో. మీరు మఠం చూసుకుంటే, మా మఠం సాటర్డే ధ్యానం క్లాస్ నిర్వహిస్తున్నాం. అక్కడ 70% ఆర్ యూత్. మీరు నమ్మరు, 70% ఆర్ యూత్. వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు మన జనరేషన్లో లేదు. ఇప్పుడు ఈ ఏజ్లోనే వాళ్ళకి వస్తుంది. 24, 25, 30 లోపే దట్ క్యూరియాసిటీ టు నో హూ యామ్ ఐ, వాట్ దిస్ లైఫ్ ఈజ్, వాట్ ఈజ్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్, వాట్ ఈస్ ద పర్పస్ అండ్ మీనింగ్ ఆఫ్ లైఫ్. ఆ ప్రశ్నలు వీళ్ళు వేసుకుంటున్నారు ఈ తరం వాళ్ళు. వాళ్ళకి మనం సమాధానాలు ఇవ్వగలగాలంటే వివేకానంద స్వామి సాహిత్యానికి వాళ్ళని పరిచయం చేయాలి. చాలామంది పిల్లలు నా దగ్గరికి వచ్చి అడుగుతారు, స్వామీజీ 39 సంవత్సరాలకి వివేకానంద స్వామి దేహాన్ని ఎందుకు వదిలివేశారు, ఇంకా కొంతకాలం ఉంటే ఇంకెక్కువ పని చేయగలటానికి అవకాశం ఉండేది కదా అని. నాకు మళ్ళీ అనుకుంటా, నేను 39 సంవత్సరాలకు దేహాన్ని త్యజించి కేవలం ఆ యూత్ఫుల్ ఫామ్ని, ఆ పోస్చర్ని దానికి మనకి ఇచ్చారు కాబట్టి యూత్ కానీ ఐకాన్ అయ్యాడు. ఆయన కూడా 80 సంవత్సరాలు కనుక జీవించి ఉంటే ఆయన వేరే ఆ రూపం కూడా చూడగలిగే వాళ్ళం కాబట్టి, వృద్ధుడుగా వివేకానందుడు ఎలా ఉండాలో చూడగలిగే వాళ్ళం కాబట్టి అప్పుడు ఆయన ఐకాన్ అయ్యేవాడు కదా యూత్కి. ఎందుకంటే అంత యంగ్ ఏజ్లో ఆధ్యాత్మికతను ప్రవేశపెట్టడానికి ఈయన ఒక్కడే మార్గం. ఇప్పుడు భగవద్గీతని ఇవ్వండి, భాగవతాన్ని ఇవ్వండి, చదవరు యంగ్ పిల్లలు, చదవట్లేదు. అది 60 సంవత్సరాల తర్వాత చదవాలని అనుకుంటున్నారు. మన ఆధ్యాత్మిక జ్ఞానం ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులకు లేదు. తల్లిదండ్రులు కూడా అదే విధంగా చెప్తున్నారు. ఏ విధంగా చెప్తారంటే అవి రిటైర్మెంట్ చదవాలి, ఇప్పుడే ఆధ్యాత్మికత ఎందుకు నీకని. కానీ వివేకానంద స్వామీజీని చదవడానికి మాత్రం వాళ్ళు అబ్జెక్షన్ చెప్పరు. ఎందుకంటే ఒక వ్యక్తిగా ఎదగడానికి అది ఉపయోగపడుతుంది అన్నటువంటి నమ్మకం వీళ్ళందరికీ ఉంది. కాబట్టి ఆ విధంగా సనాతన ధర్మానికి స్వామీజీ చేసినటువంటి కృషి అనన్య సామాన్యమైనటువంటిది, మనం మాటల్లో వర్ణించలేము.
వాట్ దిస్ వివేకానంద హ్యాస్ డన్ ఓన్లీ అనదర్ వివేకానంద క్యాన్ నో అన్నారు స్వామీజీ చనిపోయే ముందు. ఈ వివేకానంద ఏం చేసాడో ఇంకో వివేకానందకి తెలుస్తుందన్నారు. సిస్టర్ నివేదిత అంటారు, ఒక పెద్ద మర్రి చెట్టు కింద చిన్న చెట్లు ఎదగలేవు, కాబట్టి ఇట్స్ టైమ్ ఫర్ మీ, ఐ షల్ నాట్ సీ 40, నేను 40 సంవత్సరాలు నేను చూడబోవట్లేదు, 40వ సంవత్సరాలు అని చెప్తారు. ఒక వారం రోజుల క్రితం చెప్తారు అక్కడ వేలూరు మఠంలో నడుస్తూ, నేను చనిపోయిన తర్వాత నన్ను ఇక్కడ ఖననం చేయండి అని. ఎందుకు చెప్పారో వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. ఒకరోజు క్యాలెండర్ చూసి ఆ క్యాలెండర్ కిందకి తీసిన తర్వాత డేట్ చూసుకుంటారు. జూలై 4 అమెరికా ఇండిపెండెన్స్ డే. ఆ రోజు నిర్ణయించుకుంటారు ముందు. అమెరికాలో మామూలుగా క్షీర్ భవాని టెంపుల్కి వెళ్ళినప్పుడు, అమర్నాథ్ వెళ్ళినప్పుడు కాశ్మీర్లో సిస్టర్ నివేదితతో కలిసి వెళ్తారు. బయటికి వచ్చిన తర్వాత మీరు ఏమైనా కోరుకున్నారా పరమశివుడిని అంటే, ఎస్ స్వామీజీ అంటారు. నాకు ఇచ్ఛామృత్యుని ప్రసాదించారు ఆయన, భీష్మాచార్యులు వారిలాగా. ఐ కెన్ గివ్ అప్ దిస్ బాడీ అప్ వెన్ ఎవర్ ఐ వాంట్ అని చెప్పి అలా చూస్ చేసుకొని శరీరాన్ని ఆయన త్యజించారు. అప్పుడు అడిగితే, ఎందుకు మీరు ఇంక కొంతకాలం ఉండాలి స్వామీజీ, అప్పుడే ఆ మాటలు ఎందుకని అంటున్నారంటే, కొంతమంది అర్థం చేసుకున్నారు స్వామీజీ ఏమైనా దేహాన్ని త్యజించబోతున్నారు, కొంతమందికి సూచాయగా లీలగా అర్థమైంది. స్వామీజీ చెప్తారు, ఐ హ్యావ్ గివెన్ మెసేజ్ సఫిషియెంట్ ఫర్ 1500 years, 1500 సంవత్సరాలకు సరిపడే సందేశాన్ని ఇచ్చాను, కాబట్టి ఇంక ఈ శరీరం అవసరం లేదు, చేయాల్సిన ఏ మిషన్ కోసం ఏ పర్పస్ కోసం వచ్చిందో ఆ పర్పస్ అయిపోయింది. కాబట్టి రామకృష్ణ పరమహంసల వారు కూడా అంటారు, ఈ కీ ఈజ్ లాక్డ్ అంటారు ఆయన. ఎప్పుడు ఈ కీ ఓపెన్ అవుతుందంటే, ఎప్పుడైతే నరేంద్రకి తానెవరో పూర్వజన్మలో తెలిస్తే దేహంలో ఉండడు, ఇంక ఈ ప్రపంచంలో ఉండడు. అందుకని జగన్మాతను ప్రార్థించేవాళ్ళు ఆయన. కొంచెం అజ్ఞానాన్ని పెట్టాలి, కొంచెం అజ్ఞానం. ట్రెమెండస్ హార్ట్. వివేకానంద సేస్ ఇంటలెక్చువల్ ఇస్ జీనియస్ అన్డౌటెడ్లీ, బట్ మోర్ దెన్ దాట్ హిజ్ హార్ట్, ది గ్రేట్ హార్ట్, బుద్ధాస్ హార్ట్ అండ్ శంకరాస్ బ్రెయిన్ కంబైన్ చేస్తే స్వామి వివేకానంద. అదే చెప్తారు ఆయన. బుద్ధుడి హృదయము, శంకరాచార్య మేధస్సు, అది పర్సనాలిటీ డెవలప్మెంట్కి మనకి యాక్మే అనమాట. మనకు ఒక ఐడియల్, అంటే మనం చూపించాలంటే ఎక్కడి వరకు మనం చేరుకోవచ్చు, ద హైయెస్ట్ పాసిబిలిటీస్ ఫర్ మ్యాన్ అంటే బుద్ధుడి హృదయం, గౌతమ బుద్ధుడి హృదయం, శంకరాచార్య మేధస్సు, ఆ రెండు కలిసి స్వామి వివేకానందలో మనకి కనపడతాయి అనమాట. అంత గొప్ప హృదయము, అంత గొప్ప మేధస్సు. ఎంత మనం అనుకుంటాం ఆయన ఆ మ్యాన్లీ ఆ ఫోర్స్తో చూసేసరికి మనం ఆయన చాలా అంటే కఠినంగా ఉండేవారు, కఠిన హృదయులాగా, ఒక డిక్టేటర్ లాగా ఆయన ఆజ్ఞాపించేవారు, తిట్టేవారు. అయినప్పటికీ కూడా ఎంత సున్నితమైనటువంటి హృదయం ఉండేదంటే, ఒకరోజు ఆ బలరాం బోస్ ఈ హౌస్ అని ఉంది కలకటాలో, వరండాలో ప్రచారాలు చేస్తూ ఉంటారు. ప్రచారాలు చేస్తూ ఒక మీరాబాయి సాంగ్ పాడి ఇట్లా కళ్ళు మూసుకొని చేతులు ముఖం మీద పెట్టుకొని అక్కడ రైలింగ్స్కి ఆనుకొని ఏడటం మొదలు పెడతారు, ఏడుస్తూ ఉంటారు చిన్నపిల్లవాళ్ళలాగా. అప్పుడే ఇంకో స్వామీజీ అక్కడ వస్తారు, అక్కడ స్వామి తుర్యానంద అని. ఆయన చూసి, ఎందుకు ఏడుస్తున్నారు స్వామీజీ, ఆయనకు అర్థం కాలేదు. స్వామీజీ ఆయన రావడం చూడలేదు, ఆయన రావడం చూస్తే ఆయన ఏడిసేవాళ్ళు కాదు. అంటే మీరాబాయి పాటలో దాని అర్థం ఏంటంటే, ఆ పాట అర్థం, నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు, ఎవరికి నా బాధ అర్థమవుతుంది, అది ఆ సాంగ్ యొక్క అర్థం అనమాట. ఆ పాట పాడుతూ ఏడవడం మొదలుపెట్టారు. తర్వాత ఆయన వచ్చి అయితే డిస్టర్బ్ చేయలేదు స్వామీజీని, అర్థమైంది ఆయనకి ఎందుకు స్వామీజీ ఏడుస్తున్నారు. ఇంకొక రోజు అట్లనే వేదాంత చర్చ చేస్తూ ఉంటారు శరత్చంద్ర చక్రవర్తితో, ఇంకొకళ్ళతో ఎవరితో చాలా సీరియస్గా డిస్కషన్ చేస్తారు వేదాంతం. చేస్తున్నప్పుడు ఇంతలోకి ఆ గిరీష్ చంద్ర ఘోష్ అని ఆయన వస్తాడు. వచ్చి, బాగుంది స్వామీజీ మీ చర్చ అంతా, అయితే ఒకటి, మీరు నిన్న పేపర్లో చూసారో లేదో, ఒక విధవ ఒక విడో యొక్క ప్రాపర్టీని వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆమె ఒంటరిది అయిపోయిందని బలవంతంగా లాగేసుకున్నారు. రోజు 50 మందికి భోజనం పెట్టే ఒక అమ్మ మొన్న గుండా చేతుల్లో చచ్చిపోయింది కర్కశంగా, వాళ్ళు ఆమెను అలా ట్రీట్ చేసి చంపేశారు దారుణంగా అని చెప్పి ఇంకొక సమాజంలో జరుగుతున్నట్టు మనం ఎన్నో చూస్తూ ఉండగా ఇంకోటి చెప్పారు. చెప్పిన వెంటనే ఆ చర్చ అంతా ఆపేసి ఆయన కళ్ళమ్మడి నీళ్లు జలజలా కారిపోతాయి, అక్కడ ఉండలేకపోతారు, లేచి వెళ్ళిపోతారు లోపలికి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గిరీష్ చంద్ర ఘోష్ శరత్చంద్ర చక్రవర్తితో అంటారు, ఇదిగో నేను వివేకానందను అభిమానిస్తున్నానంటే ఆయన మేధస్సును చూసి కాదు, ఆయన ప్రజ్ఞను చూసి కాదు, దిస్ హార్ట్, ఈయన హృదయం, ఐ బో బిఫోర్ దిస్ గ్రేట్ హార్ట్ ఆఫ్ దిస్ మ్యాన్ అని చెప్పారు ఆ గిరీష్ చంద్ర ఘోష్. ఆయన నంబర్ 1 డ్రామటిస్ట్ ఆఫ్ దోస్ టైమ్స్ అనమాట. అంత సున్నితమైనటువంటి హృదయం ఉండేది ఆయనకి. ఎందుకు అంత తొందరగా శరీరాన్ని త్యజించారంటే, దేహాన్ని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బాధని, దుఃఖాన్ని, మానవాళి దుఃఖాన్ని చూడలేకపోయారు నిజానికి. ఆ చివరిగా స్టేట్మెంట్ ఇస్తారు, నేను శరీరాన్ని త్యజించడం, ఐ మే ఫీల్ గుడ్ దట్ ఇట్స్ ఐ కెన్ గివ్ అప్ దిస్ బాడీ నౌ. ఈ శరీరాన్ని త్యజించడం మంచిదని నేను అనుకుని శరీరాన్ని త్యజించవచ్చు, కాకపోతే ఐ షల్ కంటిన్యూ టు వర్క్ టిల్ ఎవ్రీ మ్యాన్ ఇన్ ద వరల్డ్ నోస్ దట్ ఈజ్ వన్ విత్ గాడ్. ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా తన దైవస్వరూపుడు, తన దైవమే అని దైవాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునే వరకు నేను పని చేస్తూనే ఉంటాను. శరీరం లేకపోవచ్చు, బట్ ఐ షల్ కంటిన్యూ టు వర్క్ టిల్ ఎవ్రీ మ్యాన్ రియలైజెస్ దట్ ఈజ్ వన్ విత్ గాడ్.
ప్రపంచంలో ప్రతి మానవుడు తాను భగవంతుడితో ఒకడని తెలుసుకునే వరకు నేను పని చేస్తూనే ఉంటానని చెప్పారు. ఆ విధంగా ఆయన శరీరం భౌతికంగా ఆ శరీరం మన మధ్యలో లేకపోవచ్చు, కానీ ఆయన సందేశం విశ్వవ్యాప్తం అవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం, మేము మఠంలో కూడా చూస్తున్నాం. ఆ సాహిత్యం ఎంత ఎక్కువగా వెళుతుందో ఇప్పుడు ఇంకా, ఎందుకంటే ప్రవక్త కాబట్టి వాళ్ళ జీవిత కాలంలో కన్నా వాళ్ళ తర్వాత వాళ్ళు ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొందుతారు, వాళ్ళ సందేశాన్ని స్వీకరిస్తారు. ఆ విధంగా అమృత సందేశాన్ని ఇప్పుడు మన సమాజం స్వీకరిస్తుంది కాబట్టి చాలా ఎక్కువ సంఖ్యలో మన యువత అంతా కూడా వివేకానంద స్వామి చదువుతున్నారు కాబట్టి భారతదేశానికి ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది అన్నటువంటి విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. స్వామీజీ చెప్తాడు, ఇండియా విల్ రైజ్, దిస్ ఈజ్ ఓన్లీ ఎ టెంపరరీ ఫేజ్ వాట్ వి సీ. ఇండియా విల్ రైజ్ బట్ ఎట్ వాట్ కాస్ట్ అని కూడా ఒక ఎక్స్క్లమేషన్ ఉంటుంది అక్కడ. వాట్ కాస్ట్ అని స్వామీజీ ఎక్స్క్లైమ్స్. వాట్ కాస్ట్ అంటే టెంపరీగా యూ హ్యావ్ టు ఫేస్ సమ్ డిఫికల్టీ, సమ్ ఆబ్స్టకిల్స్, సమ్ సఫరింగ్ వీ విల్ హ్యావ్ టు అండర్గో, బట్ ఆఫ్టర్ దట్ ద గ్లోరియస్ నేషన్ విల్ అవేకన్. అంటే ఆ ఆధ్యాత్మికతను అందరూ తీసుకున్నప్పుడు తప్పకుండా ఒక మైటీ నేషన్ అవుతుంది. ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తుంది, గురుస్థానంలో భారతదేశం నిలబడుతుంది. వాళ్ళందరూ కూడా మన ఆధ్యాత్మికతను తీసుకొని వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు. అంటే విశ్వ మానవ కళ్యాణం కోసం అంటే ఉపయోగపడే సాహిత్యం సందేశం ఏదైనా ఉంటుందంటే ఇది వివేకానంద స్వామి సందేశమే. కాబట్టి ఆయన 150 జయంతి ఉత్సవ సందర్భంగా మనందరం కూడా ఆ సందేశాన్ని ఎక్కువగా తీసుకెళ్ళి భారతదేశంలో మన పిల్లలకి, విద్యార్థులకి, యువతకి అందరికీ అందించి ఒక మహా జ్ఞానయజ్ఞాన్ని నిర్వహించడానికి మనందరం కూడా సంసిద్ధులమై ఆ జ్ఞానయజ్ఞం చేసి మనం పునీతులమై ఆ మహానుభావుడి అనుగ్రహానికి, ఆ మహానుభావుడి కృపాశస్సులకి పాత్రలు అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. నమస్కారం. May I request now our special invitee Sri Hanmant Rao ji to give his message. स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः. पवित्रं चरितं यस्याः पवित्रं जीवनं तथा पवित्रतास्वरूपिण्यै तस्यै देव्यै नमो नमः. नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे. పూజ్య స్వామీజీ, పెద్దలు, సభాయే నమః. వివేకానంద కేంద్రం కన్యాకుమారి నుంచి మీ అందరికీ స్వాగతం. స్వామి వివేకానందుడు 1892 డిసెంబర్ 25వ తారీఖున భారతదేశం యొక్క ఆత్మని స్పృశిస్తూ, వెతుక్కుంటూ, భారతీయ ఆత్మని, ఆధ్యాత్మిక శక్తిని తెలుసుకుంటూ దాదాపు 5 సంవత్సరాలు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ సమాజాన్ని, ఈ సంస్కృతిని మహారాజులతో, గుడిసెల్లో, పామరులతో నివసిస్తూ 5 సంవత్సరాల తర్వాత కన్యాకుమారి చేరుకున్న ఆ మహాత్ముడు ఆ కన్యాకుమారి అమ్మవారి దర్శనం తర్వాత 25, 26, 27 జస్ట్ ఒక వారం ముందర తన జీవితంలో లక్ష్యం, తన జీవితంలో ముఖ్యమైనటువంటి కార్యం అక్కడ నిర్ణయించుకొని, తెలుసుకొని ప్రపంచానికి ఈ భారతీయ సంస్కృతిని, భారతీయతని, ఆధ్యాత్మికతని తెలియజేయాలి, తెలపాలి అనేటువంటి నిర్ణయంతో మనందరికీ తెలుసు రీచ్డ్ షికాగో. సిస్టర్ క్రిస్టీన్, one of his foreign disciples, speaking of Swami Vivekananda, she said wonderfully, beautiful words. Blessed is the country in which he was born. Blessed is the country in which he was born.
Blessed are those who lived on the earth in those times. Blessed, thrice blessed are those who sat at his feet. Blessed is the country in which he was born. Blessed are those who lived on the earth in those times. Blessed, thrice blessed are those who sat at his feet. భారతదేశం అంటే ఏమిటి? భారతీయత అంటే ఏమిటి? భారతీయ ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ద ఇండియన్ కల్చర్, Swamiji said beautifully, the spirituality of the humanity, the cultural dimension of this society, first time introduced to the Western society. This is the greatest contribution of Swami Vivekananda. వివేకానందుడి యొక్క గొప్పతనం, ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటంటే భారతీయతని, భారతీయ సంస్కృతిని, భారతీయ ఆధ్యాత్మికతని పాశ్చాత్య దేశాలకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి మహాత్ముడు ఆయన. స్వామి వివేకానంద, బిఫోర్ స్వామి వివేకానంద వెంట్ టు ద వెస్ట్ అండ్ ఆఫ్టర్ హిజ్ రిటర్న్ ఫ్రమ్ ద వెస్ట్, వెరీ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. The same Britishers who are ruling India, in their capital in Britain, in London, Swamiji stayed almost 1 year in entire 1896. He stayed there, almost. Spoke in London about Indian culture, about Indian spirituality, spoke on the way, yoga, taught yoga to the Western people. This is also one of the historical turning point in the Indian philosophy. First time a Hindu sannyasi crossing the ocean to the Western land, introducing them, teaching them what is the science of the mind, the yoga, was taught to them by Swami Vivekananda. Sister Christine tells wonderfully, we knew India. We were introduced what is spirituality. We came to know about yoga from Swami Vivekananda. It is when Vivekananda spoke, he spoke of India. Another beautiful meaning which Swami Vivekananda defined, excellent definition, the spiritual force, Adhyatmika Shakti. He gave 2 dimensions. రెండు మార్గాలు చూపించాడు ఆయన. The spiritual force has 2 dimensions. One is Rashtra Bhakti and Manava Seva, he said, beautiful. Service to humanity is a service to divinity. Manava Seva ye Madhava Seva. This term, service to humanity, is a service to divinity. It was not there before Swami Vivekananda. He has coined a new dimension, new sentence, new Veda, new Upanishad it is. A man who is spiritual must be able to, must serve the people in whom there is a God. The Indian spirit, the Bharatiya Samskriti, Veda, Upanishad, which preaches, which taught to the world that man is a form of God. Man is an embodiment of God. Manishi, మానవుడు దేవుడి యొక్క ప్రతిబింబం. అప్పుడు దేవుడి యొక్క పూజ చేయాలి అంటే there is no need to go to the temples and worship. Serve the man. There is God in him. This new dimension, service to humanity, is service to divinity. మానవ సేవకి, మాధవ సేవకి ఒక నూతన పరిభాషని, ఒక నూతన భాష్యాన్ని ఈ విశ్వానికి, ఈ ప్రపంచానికి అందించినటువంటి మహామనీషి స్వామి వివేకానందుడు. భారతదేశాన్ని తిరుగుతూ ఉన్నప్పుడు, ఈ దేశంలో పరివ్రాజక సన్యాసిగా తిరుగుతూ ఉన్నప్పుడు ఆయనకు దగ్గరికి వచ్చినటువంటి వేల మంది, వందల మంది యువకులు, they were inspired by Swami Vivekananda. The new message in him. Entire Bengal revolution came out of Swami Vivekananda's meeting. Where somebody beautifully told. Entire freedom movement, there is a seed of Swami Vivekananda. Spiritual nationalism, cultural nationalism, ఈ స్పిరిచువల్ నేషనలిజం, ఆధ్యాత్మిక రాష్ట్రభక్తి, కల్చరల్ నేషనలిజం, సాంస్కృతిక దేశభక్తి, వీటికి పునాది నాటి, దానికి విత్తనాన్ని నాటినటువంటి మహామనీషి స్వామి వివేకానందుడు. Swamiji is not only a spiritual personality,
is a patriot monk. Is a patriot monk. When Swami Vivekananda spoke in Chicago Parliament of Legends, the papers which published, beautiful word they have coined in wonderful words, cyclonic monk of India, Hindu monk of India. This is what beautifully they said it. He was called a cyclonic monk, Tufan Sannyasi. Ante, wherever he spoke, there was a cyclone. And the cyclone is of what? A cyclone of Sanatana Dharma it was. A cyclone of Hindu Dharma. A cyclone of new spiritual dimension. And this wonderful contribution of Swami Vivekananda, what a tremendously he inspired. When Jamshedji Nasarvanji Tata met Swami Vivekananda on the ship from Yokohama to the American shores, on the ship, they had a discussion. Out of that discussion came Tata Institute of Fundamental Research, Indian Institute of Science, Bangalore. They are the birth of thoughts put by Swami Vivekananda. There are youth here. The lessons which to be learned from Swami Vivekananda, wonderful lessons. When Swamiji spoke in Harvard University, excellent, wonderful talk on Indian culture. The Harvard University came forward, offered him a seat, a chair, to lead the philosophy of the Asian studies. Swami Vivekananda said, I don't want it, because I have a mission in my land. I have to go back. When Jamshedji Tata wrote to Swami Vivekananda a letter, that in my dream of this scientific research, I would like you to direct and lead this beautiful offer. One from Harvard University and another is from J.N. Tata. Swami Vivekananda, as a young man of 30 to 35 years, he denied it. Why? He said, I have a mission of enlightening the masses of India. And he wrote a beautiful letter to Alasinga Perumal, another young person in Chennai. 100,000 men and women fired with the zeal of holiness, fortified with eternal faith in the Lord, now to lie encouraged by their sympathy for the poor and the fallen and the downtrodden, will go over the length and breadth of the land, preaching the gospel of salvation, the gospel of equality, the gospel of social rising up. What a dream of Swami Vivekananda it is. In our invitation, a beautiful quotation was put, that I see India sitting on a golden throne, it was put it. Whatever Swami Vivekananda spoke, it was totally new to these Western people. He spoke of Ramayana. He spoke of Indian culture. He spoke of Hanuman, spoke of Sita, Patanjali, Krishna, Savitri. These stories he told them. When they asked him to speak of Indian women in Boston, there was a church, and the topic was Indian women. He spoke on Indian women, putting Sita as the center of the culture. Then when they asked it, we wanted you to speak on Indian women. You spoke the story of Sita. He said, story of Sita is the culture of Indian women. This is wonderfully Swami Vivekananda's vision. He introduced India's spiritual characters, India's revolutionary characters. He introduced to the West what is real India. Before Swami Vivekananda introduced India to the world, their idea of India was different. India means a nation of poor, nation of niggers, nation of downtrodden, nation of dirty people lying on the footpaths, a country which has uncivilized, uneducated. But when Swami Vivekananda stood on the World Parliament of Regents, went round throughout the globe for about 6 years, what was his mission? What was his topic? His topic is just one topic, that is India, India and India. Whatever he spoke, on behind every topic, the punch line is my nation, my country, my nation, my country it was.
During the World Parliament of Religions, there was a side-long meetings. In one meeting, there was a beautiful discussion on economics, use of silver in economics. There was a discussion. Swami Vivekananda was present in that discussion. He laughed at it. He said, use of silver in economics. Swami Vivekananda spoke in that, and he said, in my country, I see everybody using silver as a normal, useful utensils. It is not that rich in our country. It is very common. And for them, using silver vessels is something very rich. He said, there is a pride, very beautiful it is. Wherever Swami Vivekananda spoke, we must, all of us, to remember, he held India as the top. The Garvam, the Bharatiyam, means the pride in India, very beautiful it is. The pride in him, the national pride, the cultural pride, yes, he stood to that. And he never put it down in any topic. For him, and wherever photos you see, any photo of Swami Vivekananda you see, it's always straight and upward, forward looking. You never see Swami Vivekananda looking down with a downcast. He's always up straight and look forward. Very beautiful. That's how it was said that Rabindranath Tagore very beautifully summed up. To know India, study Vivekananda, he said. To know India, study Vivekananda. In him, everything is positive, nothing negative, he said. Everything is positive and nothing negative. To read India, there is no need to read history written by the foreigners. There is no need to read history written by the foreigners. What all is to be done is just read the life of Swami Vivekananda and read the teachings of Swami Vivekananda, imbibe the message of Swami Vivekananda. On this 150th birth anniversary of Swami Vivekananda, I tell you, celebrating 150th birth anniversary of Swami Vivekananda is celebrating the glory of India. It is celebrating the glory of Indian culture. It is celebrating the glory of Bharatiya spiritual dimension. It is not celebrating Swami Vivekananda's birthday, please permit me. It is celebrating the Indian spiritual history. It is celebrating India's cultural revolution. And he stood for that. India means what? It is Swami Vivekananda. As a coin, there are two sides of a coin. One side is Bharat Mata, other side is her son, Swami Vivekananda. It is. There are two sides. There is no third dimension in that. This young personality, when he went round throughout, when he met Mysore Maharaja, when he met Trivandrum Maharaja, Baroda Maharaja, what is his topic? His topic is, Maharajas, your duty is to serve the poor. And as I say, under this Swami Vivekananda Sardashati Samaroha, Vivekananda Kendra, and all the organizations which have come forward to celebrate this, it's a massive plan, I tell you. On 25th of December, just 1 week back, Sankalpa Din, Sankalpa Divas, was celebrated throughout India. The day on which Swami Vivekananda took Sankalpa in Kanyakumari. And on 12th of January, coming January, it was planned, every village, there will be a procession holding Swami Vivekananda's forward. And maximum houses, every house must know Swami Vivekananda. Why they should know? Because Swami Vivekananda is India. Swami Vivekananda is Indian culture. Swami Vivekananda is spirituality. Thank you. Distinguished guests on the dais, ladies and gentlemen, before I call upon Sri Ravikumar Iyer to speak, I would like to introduce a very prominent personality of Hyderabad, Sri Pullela Gopichand. On behalf of 150th Swami Vivekananda Celebration Committee, I welcome Sri Gopichand. Sri Pullela Gopichand is
a national badminton player. He is one of the central committee members of Swami Vivekananda Jayanti Utsav. Now I request Sri Ravikumar Iyer ji to address.